జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. బామ్మ, ఆయన పనిలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం బాగోదు. అల్లుడు గారు లేకుండా ఎలా తింటాను చెప్పు? వెళ్ళవే. చెల్లెమ్మా, వాడెవరు పిలిచినా రాడమ్మా. అల్లుడు గారు లేకుండా తినడానికి మనసొప్పట్లేదన్నయ్యా. మీరే వెళ్ళి ఎలాగైనా తీసుకురండి. సరే అమ్మా. అల్లుడు గారేంటి వెళ్ళి వాడిని తీసుకొస్తానంటూ సాహసం చేస్తున్నారు? వెళ్ళని అమ్మా, ఎవరు పిలిచినా వాడు రాడుగా. వీళ్ళేమో వాడు రాకపోతే తినవు అంటున్నారు, వాడేమో రాడు. ఈ లెక్కని వీళ్ళకి ఈరోజు తిండి తినే యోగం లేనట్టుంది. నందు, ఎవరు? మీరా? ఎందుకురా అంత టెన్షన్ పడతావు? నీ గదిలోకి ఎవరొస్తారని అంత భయం? భలే రిలాక్స్డ్గా ఉన్నావురా. ఏ, నేను రిలాక్స్గా ఉంటే మీ కళ్ళు మండుతున్నాయా? అదేంట్రా, నాకెందుకు కళ్ళు మండుతాయి? ఇవన్నీ చేసింది తమరే కదా. రేయ్, ఎందుకురా నా మీద నీకింత కోపం? అయినా నీ కోపమే ఉందిలే. పాల పొంగులగా ఇలా వస్తుంది, అలా పోతుంది. బేసిక్గా నీ అంత బుద్ధిమంతుడైన కొడుకు ఎవరుంటారు? నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? నాన్న, మనమేమన్నా బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నామా? ఆల్రెడీ ఉన్న డైరీ ప్రోడక్ట్స్, బ్యాటరీ కంపెనీ, టెక్స్టైల్స్ ఇవి చూసుకోవడానికే తల ప్రాణం తోకలోకి వస్తుంది. అయినా నేనిప్పుడు చేసేదేముంది? బిజినెస్ మొత్తం నువ్వే చూస్తున్నావు కదా. నీకేమైనా బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన ఉందా? నాకేం లేదు, మీకే బలంగా ఉన్నట్టుంది. నాకెందుకుంటుందిరా? నాకేస్తున్నారుగా బిస్కెట్. రేయ్, టూ మచ్ రా. నేను నీ ఫాదర్ని రా. ఎంత ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం ఇలా మాట్లాడతావా? ఫ్రెండ్ని రా, నిజాలే మాట్లాడతాను. మీరు నా ఫ్రెండ్ కాదు, అనుకూల శత్రువు. అన్యాయం రా. అన్యాయం ఏంటి? అన్యాయం ఇంకా చెప్పాలంటే పక్కలో బల్లెం. చాలరా బాబు, బిరుదులు ఎక్కువ ఇచ్చేస్తున్నావు. ముందు ఈ బట్టర్ బిస్కెట్ ప్రోగ్రామ్ ఎందుకో చెప్పండి. చిచి, అదేం లేదురా. మీ మామగారు వాళ్ళు ఈ పూటకి మన ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ నాకేమన్నా టార్చర్ ప్రోగ్రామ్ ఉందా? రే, అదేం లేదురా బాబు. ఒకసారి కిందికి రా, చెప్తాను. దేనికి? ఏం లేదురా, వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడికొచ్చి డాన్సులు చేసి ఎంటర్టైన్ చేయాలా వాళ్ళని? వద్దురా బాబు, నువ్వు డాన్స్ అంటే శివతాండవం ఆడతావు. అవేం వద్దు. వాళ్ళు భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు. నేనొచ్చి గోరు ముద్దలు చేసి తినిపిస్తేనే తింటారా వాళ్ళు? లేకపోతే తినే ముందు నేనొచ్చి ప్రార్థన చేయాలా? అదేం అక్కర్లేదురా బాబు. అల్లుడిగా మీ అత్తగారు వాళ్ళు విపరీతమైన రెస్పెక్ట్ చూపిస్తున్నారు. అవన్నీ రిసీవ్ చేసుకోవాలి కదా. ఇంతవరకు రిసీవ్ చేసుకుంది చాలు, ఇక వెళ్ళండి. రే రారా, సరదాగా భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుందాం. ఆల్రెడీ నా సరదా తీర్చేశారుగా, ఇంకా ఏమన్నా బ్యాలెన్స్లున్నాయా? రే, దారుణంగా మాట్లాడుతున్నావురా. మీరు చేసే వాటికంటేనా? మాటల్లో మించిపోతున్నావురా నువ్వు. మీరు చేతల్లో మించిపోతున్నారుగా. ఇంకా ఏమేం ప్లాన్ చేశారు నా మీద? రే ప్లీజ్ రా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారా. అల్లుడి కోసం వెయిటింగ్ రా. నానా, భోజనం చేయాలంటే ఉండాల్సింది అల్లుడు కాదు, ఆకలి. నానా, నువ్వు బిజినెస్లోకి రాంగ్ ఎంట్రీ ఇచ్చావు, కానీ పాలిటిక్స్లోకి చేరితే అబ్బో ఎక్కడికో వెళ్ళిపోయేవాడివి నాన్న. భలే కన్విన్స్ చేస్తున్నావే. వెళ్ళండి. వెళ్దాం రా, ప్లీజ్ రా. నానా, నన్ను విసిగించావనుకో, నేను బయటకు వచ్చాననుకో, నేను అక్కడికి వచ్చాక నా విశ్వరూపం చూపిస్తా. నా ఒరిజినల్ నందు బయటకొస్తాడు. అప్పుడు మీరు తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేరు. నేను మీ మంచిగా చెప్తున్నాను, నేను రానని. అది కాదురా నానా, ప్లీజ్ ఇంతకన్నా హార్ష్గా నాతో మాట్లాడించొద్దు. వెళ్ళండి. అన్నయ్య,
ఒక్క నిమిషం, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. దేవకి, ఎక్కడికి వెళ్తున్నావే? నందు దగ్గరికి వెళ్తున్నాను. ఆయన వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు కదా. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఒసే, నందు రాకపోతే నీకదే ఇక్కడ వీళ్ళు బాధపడేది. వస్తే అవమానపడతాడు. బాధపడడం కంటే అవమానపడడం మనకి ఇంకా ఆనందం కదా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నందు, అమ్మా నువ్వు కూడానా? నందు, నేనెందుకు వచ్చానో నీకు తెలుసు. మీ నాన్న వచ్చి చాలాసేపు అయింది. కిందందరూ వెయిటింగ్ మీకోసం. వాళ్ళ మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అవసరం లేదు. వస్తే బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది, వాళ్ళు సంతోషపడతారని ఇలాంటి మాటలు కూడా నేను చెప్పను. అప్పటి నుంచి బతిమాలుతున్నాను, రావట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం వస్తాడా ఏంటి వీడు? నువ్వు రాకపోతే ఈ కుటుంబం మీద వాళ్ళకి చిన్న చూపు కలుగుతుంది నాన్న. నువ్వు వస్తే వాళ్ళు సంతోషపడతారు, నువ్వు రాకపోతే వాళ్ళు బాధపడతారు. ఇవన్నీ నాకు అవసరం లేదు. నువ్వు రాకపోతే ఈ అమ్మ బాధపడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకో. అమ్మా, ఒక్క 5 నిమిషాలు వచ్చిపోనన్నా. నీకు నచ్చినంతసేపు ఉండు. ఓ 4 ముద్దలు తినొచ్చే చాలు. జరగని పెళ్లికి బాజాలన్నట్టు వాడు రాడు, వీళ్ళు తినరు. వీళ్ళ ప్రేమలు తగలయ్యా. వీళ్ళ మర్యాదలు అర్థం కావు. 4 మెతుకులు తినిపోవచ్చు కదా. ఆకలితో చచ్చిపోతున్నాను. ఇక్కడ కూడా డీటో. వాడేంటో ముందు ముందు వీళ్ళకి తెలుస్తుందిలేరా. రండి అల్లుడు గారు, రండి, మీకోసమే చూస్తున్నాం. రండి, రండి. చెల్లమ్మా, ముందు అల్లుడు గారికి వడ్డించేయి. ఏంట్రా నీ ఆనందం? ఇంత సంతోషం ఏంట్రా? అల్లుడి గారితో కాసేపు ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది కదా. మధు, నుంచున్నావేంటమ్మా? కూర్చో.